బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయ పోరాటంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లు గత 5 నెలలుగా రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రుల కమిటీ రేపు ఢిల్లీలో న్యాయ నిపుణులతో సమావేశం కానుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం కూడా తీసుకోనున్నారు. ఈ పర్యటనలో బీసీ బిల్లులపై ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయ పోరాటంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు 42% కల్పించేందుకు న్యాయ పోరాటం చేయడానికి దీనిపైన బిల్లుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన చేపట్టడం జరిగింది. ఈ కులగణన చేపట్టిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ఈ యొక్క నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్లు తీసుకొని రావడం జరిగింది. బీసీలకు విద్య, ఉద్యోగ అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు 2 బిల్లులను తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం తెలిసిన తర్వాత ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కొరకు అటు రాష్ట్రపతి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపడం జరిగింది. అయితే దాదాపుగా 5 నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే అటు కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఢిల్లీ వేదికగా 5, 6, 7వ తేదీన ఈ నెల 5, 6, 7వ తేదీన అటు కేంద్ర మంత్రులను కలవడం అదేవిధంగా ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే అటు రాష్ట్రపతిని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఆ అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలో కూడా ఏం చేయాలి, ఈ బిల్లుల పైన ఏ విధంగా ముందుకెళ్లాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ హామీ మేరకు ఖచ్చితంగా రాష్ట్రంలో బీసీ 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఏదైనా సరే అని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్లాలి, ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిన్న పిఏసీ సమావేశంలో దీనిపై ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన కమిటీ వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా సభ్యులు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కతో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఈ రోజు భేటీ అయ్యి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ బిల్లు పైన ఏ విధంగా అయినా సరే అటు ఆమోదం తెలిపే విధంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం మేరకు సుదర్శన్ రెడ్డిని కలిసి అదేవిధంగా నాయకులను కలిసి వారి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అంటే న్యాయ పోరాటం చేసేందుకు ముందుకెళ్లాలని నిర్ణయించి ఆ విధంగా వారి యొక్క సలహా కోరడానికి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులంతా కూడా బయలుదేరారు. రేపు మధ్యాహ్నం 12 తర్వాత ఈ యొక్క
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ హరికృష్ణ. ఇవి ఇప్పటివరకు